దేశంలో అన్ని స్కూల్స్ ని అండ్ కాలేజెస్ ని ఆపేశారు. బంగ్లాదేశ్ గవర్నమెంట్ మొబైల్స్ కి ఇంటర్నెట్ కట్ చేసింది. వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలే వాళ్ళ ప్రధానిని డిక్టేటర్ అని పిలుస్తున్నారు. బంగ్లాదేశ్ గురించి గత నెల రోజులుగా చాలా వార్తలు మీరు వినే ఉంటారు. I request you all to support the army and stop the violence, murders, hooliganism and the protests. বিশ্বস্ততার সহিত পালন করিব। আমি বাংলাদেশের প্রতি হামলা রাতের সিদ্ধান্ত থেকে বা బంగ్లాదేశ్ స్టూడెంట్స్ చాలా తీవ్రంగా రోడ్లపై వాళ్ళ నిరసనలని తెలుపుతున్నారు. కర్ఫ్యూ కూడా ప్రకటించారు. ఈ ఉద్యమం మొత్తానికి కారణం రిజర్వేషన్. మన దేశంలో రిజర్వేషన్ క్యాస్ట్ బేస్ ఉంటే ఈ దేశంలో మాత్రం ఫ్రీడమ్ ఫైటర్స్ విధంగా ఉంటుంది. ప్రభుత్వం అమలు చేసే రిజర్వేషన్ కారణంగా అక్కడ ఉన్న విద్యార్థులు ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం కాస్త హింసాత్మకంగా మారింది. ఆగస్టు 5 అంటే 2 రోజుల క్రితం బంగ్లాదేశంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. I have my accountability to the people, whether people accepted it or not. దేశంలో ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వమే అదే ప్రజలకి భయపడి ఏకంగా బంగ్లాదేశ్ ప్రధాని అయిన షేక్ హసీన్ రాజీనామా చేసి ఆ దేశాన్నించే వెళ్ళగొట్టారు. মুক্তিযোদ্ধাদের নাতিপুতিরাও পাবে না, তাহলে কি রাজাকারের নাতিপুতিরা পাবে? আমার বাসায় কাজ করে গেছে পিয়ন, সে এখন 400 কোটি টাকার মালিক। হেলিকপ্টার ছাড়া চলে না। ఈ ఉద్యమం ఏదైతే హింసాత్మకరంగా మారిందో దీనిని బంగ్లాదేశ్ గవర్నమెంట్ కూడా అదుపు చెయ్యలేకపోవడంతో ఏకంగా 200 పైగా స్టూడెంట్స్, 19 మంది పోలీసులు అండ్ వేలాది ప్రజలు గాయాలకి గురయ్యారు. ఈ సంఘటన అన్నిటిని ఆ దేశం యొక్క ఆర్మీ చీఫ్ జనరల్ అయిన ఉస్ జమాన్ గారు చూసి ప్రధాని అయిన షేక్ హసీన్ ని కేవలం 45 నిమిషాల్లోనే ఆవిడ పదవికి రాజీనామా చేసి దేశాన్నే వదిలి వెళ్లిపోమని చెప్పారు. ఈ ప్రధాని అయిన షేక్ హసీన్ కూడా ప్రాణ భయంతో 45 నిమిషాల్లోనే రాజీనామా చేసి దేశాన్నే వదిలి వెళ్లిపోయింది. ఇలా ఈ ప్రధాని మంత్రి దేశాన్నే వదిలి వెళ్లిపోవడంతో బంగ్లాదేశ్ క్యాపిటల్ అయిన ఢాకాలో ఏదైతే ప్రధాని భవనం మరియు అధ్యక్ష భవనం ఉందో ఆ 2 భవనాల్లోకి ప్రజలు లోపలికి వెళ్లి చాలా హల్చల్ చేశారు. కేవలం ఒక చిన్న ఉద్యమంగా మొదలైన ఈ ప్రొటెస్ట్ ని ఏకంగా దేశ ప్రధానినే దేశం నుంచే వెళ్లగొట్టేలా ఈ బంగ్లాదేశ్ లో ఏం జరిగింది, అసలు వీటికి కారణం ఎవరు, వీటితో పాటు బంగ్లాదేశ్ వల్ల మన దేశానికి ఏదైనా ఇంపాక్ట్ ఉందా, వీటి గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు తెలిసిందే మన ఛానల్ కొత్తగా పెట్టిన ఛానల్ అని. మన ఛానల్ కి మీ నుంచి సపోర్ట్ కావాలి. సపోర్ట్ అంటే ఏవో డబ్బులు కాదు, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అంతే. ఇలా ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మరి కొంతమందికి సజెస్ట్ చేస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీ ముందుకే యూట్యూబ్ తీసుకువస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. ఇవన్నీ మనం తెలుసుకునే ముందు ఈ దేశం యొక్క హిస్టరీ తెలుసుకోవాలి. ఎందుకు ఈ దేశం యొక్క హిస్టరీ తెలుసుకోవాలి అంటున్నానో తెలుసా? ఈ దేశం ఒక్క దాని గురించే కాదు, ఫ్యూచర్ లో ఏ దేశం గురించైనా ఆ దేశాల యొక్క హిస్టరీ తెలుసుకుంటే మనకి ఏం తెలుస్తుందో తెలుసా? పూర్వం ఆ దేశం ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో, అండ్ ఇన్ఫాక్ట్ ఈ దేశం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అండ్ దీంతో పాటు ఫ్యూచర్ లో ఈ దేశం ఎక్కడ ఉండబోతుంది అనే వివిధ ప్రశ్నలకి ఈ దేశం యొక్క హిస్టరీ తెలుసుకోవడం వల్ల మనకి అర్థమవుతుంది. బంగ్లాదేశ్ గురించి తెలుసుకోవాలనుకుంటే 54 సంవత్సరాలు వెనకకి వెళ్ళాలి. మన ఇండియా 2 దేశాలుగా మారింది. అదే ఇండియా అండ్ పాకిస్తాన్. అండ్ ఈ పాకిస్తాన్ లో కూడా 2 దేశాలు ఉన్నాయి. అవే వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. ఈ ఈస్ట్ పాకిస్తాన్ నే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ అని అంటున్నాం. ఈస్ట్ పాకిస్తాన్ గా పిలుస్తున్న ఈ దేశాన్ని బంగ్లాదేశ్ గా ఎలా మారిందో తెలుసా? మనలో చాలా మందికి ఈ బంగ్లాదేశ్ దేశం ఒకప్పుడు పాకిస్తాన్ కి చెందిందని తెలియదు. కానీ మన దేశం నుంచి ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ విడిపోయిందో అప్పుడు నుంచి వెస్ట్ పాకిస్తాన్ కి, ఈస్ట్ పాకిస్తాన్ కి ఎప్పుడు ఏదో ఒక భేద అభిప్రాయాలు జరుగుతూనే ఉండేవి. ఎంత భేద అభిప్రాయాలంటే ఈస్ట్ పాకిస్తాన్ లో అక్కడ ఉన్న ప్రజలు
అసలు బెంగాలీ మాట్లాడుతున్నా ఆ దేశంలో ఉర్దూ మాత్రమే కీలక భాష అని చెప్పేవాళ్ళు. మరొకటి ఏంటో తెలుసా, దాదాపుగా 60% ఈ ఈస్ట్ పాకిస్తాన్ నుంచే బిజినెస్ వస్తున్నా ఆ దేశానికి వస్తున్న డబ్బులో కేవలం 20 నుంచి 25% మాత్రమే ఈస్ట్ పాకిస్తాన్ కి కేటాయించేవాళ్ళు. ఇవే కాదు, 1970లో జరిగిన ఎలక్షన్స్ లో వెస్ట్ పాకిస్తాన్ లో పొలిటికల్ పార్టీస్ చాలావి ఉండేవి, కానీ ఈస్ట్ పాకిస్తాన్ లో యునానిమస్ గా అవమీ లీగ్ పార్టీయే విన్ అయింది. దీనికి లీడర్ షేక్ ముజిబుర్ రెహమాన్. ఈ ఎలక్షన్ అవిన కొన్ని రోజుల్లోనే ఇప్పుడు బంగ్లాదేశ్ గా పిలుస్తున్న ఈస్ట్ పాకిస్తాన్ దేశంలో బోలా సైక్లోన్ వచ్చింది. ఆ ఒక్క సైక్లోన్ ఆ దేశ చరిత్రనే మార్చింది. ఎందుకంటే 5 లక్షల పైగా ప్రజలు ఈ ఒక్క సైక్లోన్ వల్లనే చనిపోయారు. అండ్ ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోయింది. ఈ టైంలోనే వెస్ట్ పాకిస్తాన్ చేస్తున్న అక్రమాలు తట్టుకోలేక 1971లో కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వెస్ట్ పాకిస్తాన్ పై ఫైట్ చేసి ఆ దేశం యొక్క స్వతంత్రాన్ని తీసుకువచ్చారు. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? షేక్ ముజిబుర్ రెహమాన్ గారే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ వెనక ఉండి నడిపించే వాళ్ళు. ఇలా 1971లో ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచే ఈ దేశాన్ని స్వతంత్రం తెచ్చుకొని బంగ్లాదేశ్ గా మారింది. అసలు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏంటి? అక్కడికే వస్తున్నా. వాళ్ళ యుద్ధం ముగిసింది, వీళ్ళు కొత్త ప్రభుత్వాన్ని నిర్మించుకోవాలి కదా. అప్పుడే షేక్ ముజిబుర్ రెహమాన్ గారు ఒక బిల్ ని పాస్ చేశారు. ఆ బిల్లులో ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వానికి కావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారో వాళ్ళకి, లోకల్ మైనారిటీస్ కి 10%, బ్యాక్వర్డ్ గ్రూప్స్ కి 10%, ఫిజికల్లీ డిజేబిలిటీకి 6%, ఇలా 100లో 56% రిజర్వేషన్ ని కేటాయించారు. ఆ రోజున కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో తెలుసా? 1970లో ఏదైతే 30% ఫ్రీడమ్ ఫైటర్స్ కి రిజర్వేషన్ ఉందో అది కేవలం ఫ్రీడమ్ ఫైటర్స్ కి అని చెప్పారు. కానీ 1997లో మరొక బిల్ పాస్ చేశారు. అదేంటో తెలుసా? ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారో వాళ్ళ కొడుకులకి 30% రిజర్వేషన్ అని బిల్ పాస్ చేశారు. అప్పుడు కూడా కొంతమంది ప్రజలకి ఇది ఇంజస్టిస్ అని తెలుసుకున్నారు, కానీ ఎప్పుడు ప్రశ్నించలేదు. కానీ సంవత్సరాలు గడిచే కొలది 2010లో ఇదే బిల్ ని ఇంకొకసారి పాస్ చేశారు. కానీ ఇప్పుడు ఈ రిజర్వేషన్ ని వాళ్ళ కొడుకులకి మాత్రమే కాదు, వాళ్ళ మనవళ్ళకి, ముని మనవళ్ళకి కూడా ఈ బిల్ ని పాస్ చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఇప్పుడు వరకు చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ గానే అనిపించింది. ఫ్రెండ్స్, మీకు గాని ఇంత కాంప్లెక్స్ గా ఉన్న డేటాని ఒక సింప్లిఫైడ్ మోడల్లో మీ ముందుకు తీసుకొచ్చాము, ఈ డేటా అంతా మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అంటే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. కానీ ఇన్నిసార్లు ఈ రిజర్వేషన్ బిల్ ఈ వారసత్వంగా ఎలా పాస్ అవుతుంది అండ్ ఈ బిల్ ని ఎందుకు అప్రూవ్ చేస్తున్నారో తెలుసా? ఎందుకంటే ఈ అవామీ లీగ్ పార్టీ వాళ్ళే ఈ బిల్ ని కంటిన్యూగా పాస్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ 30% ఫ్రీడమ్ ఫైటర్ రిజర్వేషన్ ఏదైతే ఉందో వాటిలో ఎంత మంది ప్రజలు ఉన్నారో తెలుసా? కేవలం 0.13% మాత్రమే. అంటే బంగ్లాదేశ్ లో ప్రతి 1000 మందిలో కేవలం 13 మందికి మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ లో 30% రిజర్వేషన్ ఉండేది. ఈ అవామీ లీగ్ పార్టీ వాళ్ళు ఇంత రిజర్వేషన్ పెట్టి స్టూడెంట్స్ కి ఇంత అన్యాయం చేస్తున్నారు. ఈ 0.13% ఎవరైతే ఉన్నారో ఎందుకు వీళ్ళకు మాత్రమే 30% రిజర్వేషన్ ఇస్తున్నారు? ఎందుకంటే ఇందులో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ అవామీ లీగ్ పార్టీకి మాత్రమే సపోర్ట్ చేసే వాళ్ళు. అందుకే ఈ బిల్ ని తరతరాలుగా పాస్ చేస్తూనే ఉన్నారు. ఈ అక్రమానికి అడ్డేది ఆపేది ఎవరు? ఈ రిజర్వేషన్ ని ఆపడానికి 2010లో ఏదైతే బిల్ పాస్ చేశారో ఆ బిల్ ని స్టాప్ చేయడం కోసం ఆ దేశంలోని చాలా మంది ప్రజలు కోర్టులో పిటిషన్స్ కూడా వేశారు. ఇలా వేయడంతో 2010 నుంచి 2013 వరకు కొన్ని గొడవలు జరుగుతూ ఉండగా ఆఖరికి 2013లో బంగ్లాదేశ్ యొక్క సుప్రీం కోర్టు ఈ రిజర్వేషన్ ని ఆపివేస్తామని అనౌన్స్ చేసింది. ఇలా బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో అంతా బాగుంది అనేసరికి 2021లో కొంతమంది ఆ దేశం యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీకి చెందిన కొంతమంది కోర్టులో మరొక పిటిషన్ వేశారు. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రీవియస్ గా 30% రిజర్వేషన్ ఉందో అది తిరిగి ఇవ్వాలి అని పిటిషన్ వేశారు. దానికి సుప్రీం కోర్టు కూడా బిల్ ని పాస్ చేసింది. మరొకసారి ఈ గొడవలన్నీ కొనసాగుతూ ఉండగా 2024 జూన్ కోర్టులో ఈ రిజర్వేషన్ ని క్యాన్సిల్ చేస్తున్నాము అని కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. గానీ గత నెలలోనే అంటే 2024 జూన్ ఏదైతే ప్రీవియస్ గా 50% రిజర్వేషన్ ఉందో దానిని 7%కే తెచ్చింది. వీటిలో ఫ్రీడమ్ ఫైటర్స్ కి 30% నుంచి 5%కి, మైనారిటీస్ కి 1%, ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ కి 1%, ఇలా ప్రీవియస్ గా 56% నుంచి 7%కి తీసుకొచ్చారు. ఇలా ఈ కోర్టు తీర్పుతో ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాయి అని అనుకున్నారు. ఈ తీర్పుని పాస్ చేయడానికి ఆ దేశ ప్రధాని అయిన షేక్ హసీనా ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా బిల్ పాస్ చేయకపోవడంతో గత నెల జూలై 2021న దేశం యొక్క స్టూడెంట్స్ తీవ్ర స్థాయిలో అల్లర్లు చేశారు. ఎంత నిరసన చూపించారంటే ఆ నిరసనకి ఆ బంగ్లాదేశ్ గవర్నమెంట్ చాలా రిస్ట్రిక్షన్స్ ని తీసుకొచ్చారు. లైక్ దేశంలో ఇంటర్నెట్ మొత్తాన్ని ఆపడం, కర్ఫ్యూ, కొన్ని సోషల్ మీడియాస్ ని స్టాప్ చేయడం, ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి సెలవులు, ఇలా గవర్నమెంట్ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టాయి. బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఉద్యమానికి గవర్నమెంట్ అదుపు చేయలేకపోవడంతో ఆ దేశం
యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆర్మీకి ఫుల్ రైట్స్ ని ఇచ్చారు. ఆర్మీకి అన్ని రైట్స్ ఇచ్చినా కూడా అక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలా హోటల్స్ కి, పోలీస్ స్టేషన్స్ కి, టీవీ స్టేషన్స్ కి నిప్పు అంటించి వాళ్ళ నిరసనని తెలిపారు. ఇలా పోలీస్ స్టేషన్ ని కాల్చి వీళ్ళ నిరసనని తెలిపేటప్పుడు 13 మంది పోలీసులు సజీవ దహనం కూడా అయ్యారు. అప్పటికీ ప్రధాని ఈ బిల్ పైన ఎటువంటి గ్రాంట్ ఇవ్వకపోవడంతో ఈ నెల 4-5వ తేదీన మరింత తీవ్రంగా జరిగాయి. ఎంత తీవ్రంగా అంటే ఆ దేశం యొక్క ఆర్మీ జనరల్ దేశం యొక్క ప్రధానమంత్రిని కేవలం 45 నిమిషాల్లో తన పదవికి రాజీనామా చేసి దేశాన్నే వదిలి వెళ్లిపోమన్నారు. ఇలా జరుగుతూ ఉండగానే బంగ్లాదేశ్ క్యాపిటల్ అయిన ఢాకాలో ఏదైతే ప్రధానమంత్రి ఇల్లు, దేశం యొక్క పార్లమెంట్ ఉంటుందో వాటిల్లో వేలాది మంది ప్రజలు చాలా నిరసనల్ని తెలిపారు. ఇలానే ప్రీవియస్ గా శ్రీలంకలోని, పాకిస్తాన్ లోని కూడా జరిగింది. కానీ అప్పుడు ఆ దేశాల్లో జరిగింది ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం వల్ల. ఇక్కడ సిచ్యువేషన్ వేరు. కేవలం ఒక రూలింగ్ పార్టీ అయిన అవామీ లీగ్ పార్టీ ఏదైతే డిక్టేటర్షిప్ చూపిస్తుందో దాని వల్ల మాత్రమే ఈ బంగ్లాదేశ్ ఇలా తయారైంది. డిక్టేటర్షిప్ అని ఎందుకు అంటున్నానో తెలుసా? ఎందుకంటే ఈ షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో ఆవిడ 15 ఏళ్ల నుంచి బంగ్లాదేశ్ కి ప్రధానిగానే ఉంటుంది. అది ఎలా అంటారా? ఎవరైతే ఈ పార్టీకి అపోజిషన్ పార్టీ ఉంటారో వాళ్ళ అందరినీ ఏదో ఒక స్కామ్స్ లో గాని, హత్యల్లో గాని ప్రోత్సహిస్తున్నారు అని వాళ్ళని జైల్లో పెట్టించి ఎప్పటికీ రాకుండా బయటికి చేశారు. అందుకే ఈవిని నేను డిక్టేటర్ అని అంటున్నా. ఈ స్టూడెంట్స్ ఎంత నిరసన చూపించారో తెలుసా? స్టార్టింగ్ లో ఈ ప్రాబ్లం ఒక చిన్న ఉద్యమంతో స్టార్ట్ చేసి ఇప్పుడు చాలా హింసాత్మకంగా తయారు చేశారు. ఎంతంటే చాలా హోటల్స్ ని కాల్చివేయడం, జిల్లా జైలుకి నిప్పు అంటించి చాలా మంది ఖైదీల్ని విడిపించడం, టీవీ స్టేషన్ కి అగ్గి పెట్టడం, చాలా ప్రభుత్వ ఇల్లుల్ని, ఆస్తుల్ని ధ్వంసం చేయడం, ఇంకా మరిన్నో దారుణమైన పరిస్థితికి ఈ బంగ్లాదేశ్ ని తీసుకొచ్చారు. కానీ ఈ ఉద్యమాన్ని ఇంత పెద్ద ఎత్తులో చేసిన ఈ స్టూడెంట్స్ ది తప్పు ఉందంటారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఇష్యూ. ఫైనల్ గా రిజర్వేషన్ ఏదైతే 56% ఉందో దానిని 7% కి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ క్వశ్చన్ అంతా ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ని ఫామ్ చేసి యథావిధిగా తీసుకురావడం. ఎంత త్వరగా చేస్తారో, ఎలా చేస్తారో మనం వేచి చూడాలి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు గాని మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.